పార్టీ పనైపోయిందని కొందరు అనుకుంటున్నారని అన్నారు కేసీఆర్. బయట వాళ్ళు కాదు, మన పార్టీ వాళ్లే బీఆర్ఎస్ పనైపోయిందని ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా ఖండించదగిన అంశమని అన్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్లో జరపబోయే గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై చర్చ, పార్టీ నేతలకు, కేడర్కు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పాలన, 6 గ్యారంటీల అమల్లో వైఫల్యాలపై నిలదీసేలా బీఆర్ఎస్ కేడర్ను సన్నద్దం చేస్తున్నారు ఆయన. మరోవైపు ఏప్రిల్ 27తో బీఆర్ఎస్ 25 వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ లేదా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం కేడర్ను సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ పనైపోయిందని కొందరు అనుకుంటున్నారని అన్నారు కేసీఆర్. బయట వాళ్ళు కాదు, మన పార్టీ వాళ్లే బీఆర్ఎస్ పనైపోయిందని ప్రచారం చేస్తున్నారని, ఇది చాలా ఖండించదగిన అంశమని అన్నారు కేసీఆర్. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ వద్ద మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, కేసీఆర్ తమ శ్రేణులకు ఎలా దిశానిర్దేశం చేస్తున్నారు? విస్తృత స్థాయి సమావేశంలోని హైలైట్స్ ఏంటి? దాదాపు గంటన్నరగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. నేరుగా సమావేశానికి రాగానే కేసీఆరే డైరెక్ట్గా తన ప్రసంగాన్ని మొదలుపెట్టగానే పార్టీకి సంబంధించి బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని పార్టీ వాళ్ళే చేస్తున్నారనే విధంగా ఆయన సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ పనైపోయిందని ప్రచారం చేస్తున్నారు, అది బయటి వాళ్ళు కాదు, తమ పార్టీకి సంబంధించి వాళ్ళే ఈ విధంగా ప్రచారం చేయడం తగదు అంటూ దీన్ని అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రచారం ఎవరు కూడా చేయకూడదు అనే విషయాన్ని ఆయన చెప్తూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం 14 నెలలు గడిచిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో హామీలని నెరవేర్చకుండా ఇప్పుడు కొనసాగుతుందని, వాటి మీద ప్రభుత్వం మీద పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఉత్తేజపరిచే విధంగా నాయకులు ఉండాలి, కానీ దాన్ని ప్రచారం చేయకుండా మిగతా ప్రచారం చేస్తున్నారన్న విధంగా కూడా కేసీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇక రాజకీయ అంశాలు చాలా కీలకంగా మారాయి. ఇక్కడ ఇప్పుడు జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కాబట్టి ఎవరికి మద్దతు ఇచ్చేటటువంటి అంశంపై ఏం మాట్లాడతారో అని చెప్పి కూడా శ్రేణులు అదేవిధంగా నాయకులు ఎదురు చూస్తున్నారు. కానీ దానికి సంబంధించి కేసీఆర్ అయితే ఇప్పటివరకు ఏమీ చెప్పలేదని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఏదైతే ప్రభుత్వం మీద చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి సంబంధించి ఎలా ఉండాలి, ఇన్ని రోజులు చేసినటువంటి ఇన్ని నెలలు జరుగుతున్నటువంటి పోరాటంలో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, నాయకులు ఎలా పాల్గొంటున్నారు అనే విషయాన్ని చెబుతూనే ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి విషయాన్ని కేసీఆర్ చెప్తున్నట్టుగా తెలుస్తూ, ఉప ఎన్నికలు అంటే ఏదైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవబోతున్నారు, అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయనే విషయాన్ని కేసీఆర్ చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయనని ఫామ్ హౌస్లో కలిసినటువంటి సమయంలో కూడా ఆయన ఇప్పుడు కొట్టబోయేటటువంటి దెబ్బ చాలా గట్టిగా ఉంటుందని కేసీఆర్ చెప్పినటువంటి అంశం, అదే అంశాన్ని కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు ఉప ఎన్నికలతో పాటుగా రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకు సంబంధించి శ్రేణులకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ వచ్చినటువంటి పార్టీ నాయకుల మీదనే ఉందని చెప్తుంది. దాదాపు 400 మందికి పైగా హాజరైనటువంటి పార్టీ, కీలకమైనటువంటి పార్టీ మొత్తం కూడా మొత్తం క్యాడర్ పై స్థాయి క్యాడర్ మొత్తం కూడా ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పడం ద్వారానే కింద ఉన్నటువంటి శ్రేణులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో పార్టీ చేయబోయేటువంటి కార్యక్రమాలపై కూడా కేసీఆర్ చెప్పబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 27వ తేదీన జరగబోయేటటువంటి పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ ఉండబోతుంది. అంటే 25 సంవత్సరాలు జరుగుతుంది పార్టీ స్థాపించి, కాబట్టి ఈసారి వేడుకలు చాలా ఘనంగా చేయాలని చెప్పి కూడా భావిస్తోంది. అయితే ఇటు ప్లీనరీ సమావేశం చేయాలా లేకుంటే బహిరంగ సభ నిర్వహించాలన్న దానిపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం భవన్లో కొనసాగుతుంది. దేవి, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.